మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పెరిగి ఏరుకొనిన తర్వాత ఎలాగుండునో నా స్థితి అలాగన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయిను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండెను లేకపోయాను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను అనుభవించినట్లు సహాయం చేస్తున్నందుకు వందనం చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. 2వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. భక్తులు దేశంలో లేకపోయిన, జనులు యథార్థపరుడు ఒకడును లేకపోయిన, అందరూ ప్రాణహాని చీటికై పొంచున్నవారే. 2 చేతులతోనూ కీడు చేయి పూనుకొందురు, అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను అధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచెవు కంటేను ముండ్లుగా నుందురు. 4వ వచనం. స్నేహితి యందు నమ్మకించవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్మకించవద్దు. నీ కౌగిటిలో పండుకొని దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెను. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేచేదను, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండెను. నేను యెహోవా దృష్టికి పాపం చేసేదని కనుక ఆయన నా పక్షాన వ్యాజ్యమాడి నా పక్షాన న్యాయం తీర్చే వరకు వేసవి కాలపు పండ్లను ఏరుకునేటువంటి తర్వాత అన్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది గమనించదగ్గ విషయం ప్రియులారా. నేను ఆయన కోపాగ్ని సహింతును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచేదను అన్నాడు. ఈ 9 వచనాలు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాలు చూసినట్లయితే, ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. భక్తుడు దేశంలో లేకపోయినే, జనులలో యథార్థపరుడు ఒకడును లేకపోయినే, అందరూ ప్రాణహాని చేటికై పొంచిండు వారే. ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలను ఒగ్గును. చూశారు కదా, దేవుడు కఠిన చర్య తీసుకుంటాడు. జనం నైతికంగా భ్రష్టు పట్టిపోయారు. స్వార్థంతో అందరూ కూడా నిలువెల్లా కూడా నిండిపోయారు. దగ్గర బంధువులు, భార్యాభర్తలు కూడా ఒకరినొకరు నమ్మరు. అలాంటి రోజులు వస్తాయి ప్రియులారా, అలాంటి రోజులు వచ్చేసాయి ఆల్రెడీ. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యందే విశ్వాసం ఉంచుతారు. దేవుని వాగ్దానములపై తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తారు. యెహోవాయే వారి రక్షణకర్త. తమ ప్రార్థనలకు దేవుడు సత్వరమే జవాబిస్తాడనేటువంటి ఆశాభావం వారికి ఉన్నది. మీకా 7:8, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు అంటూ ఉన్నాడు. చూసారా ప్రియులారా, అతిశయించవద్దు అంటున్నాడు. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, మన బిడ్డలను క్షమించే దేవుడు. తన బిడ్డలు ఆయన క్షమించాడు, మన బిడ్డలు మనం క్షమించినట్లే. దేవుడు ఇజ్రాయేలుపై మోపినటువంటి అభియోగం సహేతుకమైనటువంటి అని వారు ఒక్క కుటుంబ మరి తమ ఒప్పుకుంటూ తమ యొక్క ఆ యొక్క పాపాలన్నింటిని గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరితపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీకా ఇర్మియాలాగే విలపిస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, మీకా ఇర్మియాలాగానే విలపిస్తూ ఉన్నాడు. ద్రాక్ష చెట్టు ఇజ్రాయేలు జాతీయ సంకేతం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ద్రాక్ష తోటను గురించినటువంటి పాట ఉంది. ఇజ్రాయేలే ద్రాక్ష తోట, ద్రాక్ష తోటలో ఒక్క పండెను మిగలలేదని వాపోతూ ఉన్నాడు. ఇక్కడ మనం 7వ అధ్యాయం 3, 2 చేతులతోనూ కీడు చేయి పూనుకొందురు అంటూ ఉన్నాడు. 7వ అధ్యాయం 3వ వచనం, మీకా 7:3లో ప్రియులు గమనించాలి. ఇక్కడ మీకా 6:8లో మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునేటయు కనికరము ప్రేమించుటయు అని చెప్పి అక్కడ తెలియజేస్తున్నాడు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి మన నుండి ఏది కావాలో అది ఇవ్వడానికి మనం సిద్ధపడాలి కదా. ఈ లోకంలో వెలుగు చీకటికి ఎడతెగిన పోరాటం ఉన్నది ప్రియులారా, వెలుగు చీకటికి ఎడతెగిన పోరాటం ఉన్నది. కాబట్టి ఈ రోజున మత్తయి సువార్త 10:30 చూసినట్లయితే, ఒక మనుషునికి వాని తండ్రికి నీ కుమార్తెకును, ఆమె తల్లికి నీ కోడలికి ఆమె అత్తకుని విరోధం పెట్టవచ్చి తిని, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రులగుదురు.
అది యేసుప్రభువు చెప్పిన మాట. కాబట్టి మనిషి స్వభావం స్వతహాగా నమ్మరానది, వాక్యమే సత్యం. మనుషులు దేవుని మరి ఇక్కడ నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఒకే కుటుంబంలో ఒకరికొకరు నమ్మలేకపోతున్నారు. భార్యాభర్తలు కూడా అనుమానంతో భయంతో బ్రతుకుతూ ఉన్నారు ఈ రోజున. అటువంటి రోజుల్లో మనం ఉన్నాం ఈ రోజున. నిజంగా ఒకరినొకరు నమ్ముకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీకా 7:7 చెప్తాను, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోక 21:26 ఆకాశమందల శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి కూలుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆకాశమందల శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్నటువంటి వాటి విషయమై భయము కలిగి మరి మనుషులు ఎదురు చూచినకై ధైర్యము చెడి కూలుదురు. లోక 21:26 ఆయన నేను ఒకరికి ఎదురు చూస్తానంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తునే అంటి పెట్టుకుని ఉండాలి. అదే మనకు క్షేమం, శ్రేయస్కరం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుని వాక్యం మీద ఆధారపడండి. త్రికరణ శుద్ధితో ఆయన వాక్యమును నమ్ముకోనండి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకా 7:8 నా శత్రువుడు నా మీద అతిశయించవద్దు అంటున్నాడు. ఇక చీకటి రోజులు దినములు చాలా చెడ్డవి. గమనించాలి. ఇక నుంచి చీకటి రోజులే, దినాలన్నీ చాలా చెడ్డవే. దేవుడే మనకు వెలుగై ఉన్నాడు. ఇలాంటి భయంకరమైనటువంటి రోజుల్లో మన త్రోవకు వెలుగు దేవుని వాక్యమే. మన పాదములకు దీపమై మరి నడిపించేటువంటిది దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇవి చీకటి రోజులు అని గమనించాలి మనంతా కూడా. 7:9 నేను ఆయన కోపాగ్నిని సహింతును అంట ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులరా, మీకా గ్రంథంలో మరి ఇవి చీకటి గడియలు అన్నాడు. గాఢాంధకారం అలుముకున్నది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఆయన చిత్తానికి మనల్ని మనమే అప్పగించుకోవాలి. మన బలహీనతలు మనం ఒప్పుకోవాలి. ఎప్పటికప్పుడే దేవునికి లెక్క అప్పగిస్తూ ఉండాలి. లెక్క మరో రోజుకు పేరబెట్టుకోకూడదు. నీవు పాపం చేసినప్పుడు ఒప్పుకోవడం మేలు. మన చుట్టూ ఉన్నటువంటి దుర్నీతిని ఖండించాలి. దేవుని క్రమశిక్షణ మనకు మంచిది. దానికి ఎదురు తిరగకూడదు. నీతిగల న్యాయాధిపతి మన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి కలిగిన న్యాయాధిపతి మన దేవుడు. బబులోను చెరలో ఉండగా దానియేలు అతని 3 స్నేహితులు ఇచ్చినటువంటి సాక్ష్యం చీకటిలో వారికి దేవుడు వెలుగై తోడై ఉన్నాడు. ఆ సమయంలో యెహెజ్కేలు సేవ వారిని ఎంతో ధైర్యపరిచింది. కోరేసు శాసనం ద్వారా విడుదల, స్వేచ్ఛ. అందుకనే ప్రకటన 2:3 దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడువై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. 3:5 ప్రకటన 3:5 జీవ గ్రంథంలోంచి అతని పేరెంత మాత్రం తుడువు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. అందుకే నా శత్రువా నా మీద అతిశయించవద్దు అంటున్నాడు. దేవుని కోపాగ్ని విశ్వాసికి వెలుగు. దేవుని కోపం నైతికమైనటువంటిది. శత్రువులు అపహాస్యం చేస్తున్నారు, అయినా దేవుని బిడ్డలు లెక్క చేయరు. ప్రస్తుతం మనం చీకట్లో ఉన్నా సరే నీతి సూర్యుడు ఉదయిస్తాడు అనేటువంటి నిరీక్షణ మనందరికీ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మరి అయినా సరే నేను యెహోవా కొరకు ఎదురు చూసేదనని మీకా 7:7 చెప్తున్నాడు. సంసోను చివరి గడియల్లో తాను ఒంటరిగా మిగిలిపోయాడు. అతన్ని స్నేహితులు, తన మామ దెలీలా అందరూ మోసగించారు. యూదా ప్రజలు, యోవాబు, అహితోపేలు, మరి చివరికి తన కొడుకైనటువంటి అబ్షాలోము అందరూ కూడా దావీదును మోసగించారు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు అందరూ ఆయన విడిచిపెట్టేశారు. ఆయన తన అపోస్తలులో ఒకడైన యూదా తనను శత్రువులుగా అమ్మేశాడు. దావీదు ఒంటరితనంతో మరి ఏ మనుషుడు కూడా నమ్మదగిన కాదనిపించింది అంటూ ఉన్నాడు. దావీదు గారు రాస్తారు కదా, ఏ మనుషుడు నమ్మదగినవాడు కాదని, యెహోవాయే నా దేవుడు, యేసుక్రీస్తే నా విమోచకుడు, పరిశుద్ధాత్మే నా బోధకుడు, నా దేవుడు అనుకోవటంలో మన ఆత్మకు ఎంతో ధైర్యం అనమాట, స్థైర్యం అనమాట. దేవునికి ఎన్ని బిరుదులున్నా సరే నా దేవుడు అనే బిరుదంతా మరి ఆ బిరుదం తర్వాతే అన్ని అర్థమవుతాయి అంటే నా దేవుడు అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన 62:1 నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును. మీకా 7:7 అన్నమాట. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు 2. నెంబర్ 1 ప్రార్థనలకు సత్వరంగా జవాబిస్తాడు. నెంబర్ 2 సత్వరంగా విమోచన, విడుదల కలిగిస్తాడు. నిన్ను నేను విడువను అని దేవాది దేవుడు నీవు
దేవా నీవు నన్ను దీవించు వరకు అని యాకోబు అంటా ఉన్నాడు, ప్రార్థించాడు. నేను నిన్ను విడిచిపెట్టిను, నువ్వు నన్ను దీవించేంత వరకును. హల్లెలూయా. 2వ దినవృత్తాంతం 20:12 మనం చూసినట్లయితే, మా దేవా మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఎత్తైనటువంటి నా కోట ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. కీర్తన 62:2-5 వరకు మనం చూసినట్లయితే, ఎప్పుడు ఎలా విమోచిస్తాడు అనేది ఆయన చిత్తం. దేవుని క్రమశిక్షణలో ఏకీభవిస్తే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు, తిరిగి తన వాత్సల్యాన్ని తన ప్రజల పట్ల చూపుతాడు. ప్రియులారా గమనించాలి. హల్లెలూయా. సజీవులు ఎలా మూలుగుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుదురు. విలాపవాక్యం 3:39-40. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఏం చేద్దామంటున్నాడండి? యెహోవా తట్టు తిరుగుదము అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు, ఆయన మంచి చేస్తాడు. హల్లెలూయా. మీకా గ్రంథం 7:10 నుంచి చదువుకుంటూ వెళ్ళినట్లయితే, మన శత్రువు దాన్ని చూసిన నీ దేవుడిని యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును, నీ గోడలు మరలా కట్టించే దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఈ విధంగా మరి 7:10-20 వరకు మీరు చదువుకోండి సమయం ఉన్నప్పుడు. సో మీరు చదువుకుంటే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 20 పూర్వకాలమును నీవు మా పితరులైనటువంటి అబ్రహాము యాకోబులను ప్రమాణం చేసినటువంటి సత్యమును కనికరమును నీవు అనుగ్రహించుతూ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అశ్షూరును బబులోనును వాడుకొని తన ప్రజలైనటువంటి యూదాను ఇజ్రాయేలును వారి చేతికి అప్పగించాడు. వారు గర్వించి ఇదంతా కూడా తమ పరాక్రమమే అని చెప్పి వెర్రవీగి మరీ అతిగా ప్రవర్తిస్తారా, అందుకై దేవుడు వారిని శిక్షిస్తాడు. ఏ దేశమైనా సరే, ఏ జాతి అయినా సరే, నీ దేవుని నామమును దూషిస్తే వారిపై దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. దేవుని ప్రజలకు శత్రువులు దేవునికి శత్రువులు అవుతారు. జాగ్రత్త. శత్రువు చూస్తుండగానే దేవుని ప్రజలు తిరిగి హెచ్చించబడతారు. 23వ కీర్తన 5వ నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచుతూ అంటున్నాడు భక్తుడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 42:10 చూసినట్లయితే, నీ దేవుడు ఏమాయనని చెప్పి నా శత్రువుడు దినమెల్లా అడుగుచున్నారు. ఇక్కడ హామాను మొర్దెకైని అవమానించాలని చెప్పి తానే అవమానం పాలైపోయాడు. మొర్దెకైని సన్మానించాల్సి వచ్చింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రవక్తల దేవుని రాజ్యంలో హెచ్చింపబడుతుంటే వారిని హింసించినటువంటి వారి ఏడ్పు పండ్లు కొరకటం వినపడతాయి. దావీదు కన్నీళ్లే అతనికి అన్నపానములయ్యాయి. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా సిలువ వేస్తూ నీ దేవుడేడని చెప్పి అంటూ వచ్చి నిన్ను కాపాడుతాడా, కాపాడము అని అంటూ శత్రువులు వెట్టకారంగా మాట్లాడారు. కాబట్టి ఆ దేవాలయాన్ని పడగొట్టడానికి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకోను, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద దిగి రమ్మనే చెప్పాను. మత్తయి సువార్త 27:40 యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించమని చెప్పి యేసయ్య ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అహంకారైనటువంటి గర్విష్ఠునికి అపహాస్యకుడని పేరు అట్టువాడు అమిత గర్వంతో ప్రవర్తించిన సామెతలు 21:24. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఇక్కడ ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానంలో చాలా అమూల్యమైనటువంటి సత్యాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 6:10 వారి నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందువని బిగ్గరగా కేకలు వేసిరి. నీ గోడలు మరలా కట్టించి దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. మీకా 7:11 చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ 2:22 ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జకర్యా 4:6 శక్తి చేతనైన బలము చేతనైన కాదు కానీ దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఈ కార్యం సాధ్యమవుతుందని చెప్పి ఇక్కడ యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆయా దేశాలలో చెదిరిపోయినటువంటి దేవుని ప్రజలు సమకూర్చబడతారు. అందరూ యేసుక్రీస్తునందు ఒకే శరీరం అవుతారు. ఇదే ఆధ్యాత్మికమైనటువంటి మహామందిరం. మీకా 7:13 చూసినట్లయితే
దేవుని నివాసులు, దేశ నివాసులు చేసినటువంటి క్రియను బట్టి దేశము పాడవును. హల్లెలూయా. హోషేయ 13:9 ఇశ్రాయేలు నీ సహనకర్తనగు నాకు నీకు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకొనిచున్నావు. హల్లెలూయా. దేవుని ఎరిగినటువంటి వారు ప్రియులరా, మరి ఆయన వద్ద పద్ధతులు అర్థం కావు. దేవుని నీతిని ఆ లోకం ఎరగదు. దేవుని జాతిని నిర్మూలం చేయాలనుకున్నటువంటి మరి వారికి తీర్పు దినం ఒకటి ఉన్నది. మీకా ఈ యొక్క ప్రవచనాలు పలికినప్పుడు అస్సూరు ఇంకా కూడా దండెత్తలేదు. మరి ఇది ప్రవచనం. ఇజ్రాయేలు ద్రాక్ష తోట అయితే దాని చుట్టూ ఉన్నటువంటి గోడలు కూలిపోతాయని చెప్పేసేసి హల్లెలూయా. ఇజ్రాయేలు జాతి ఈజిప్టులో శ్రమల మధ్య పుట్టింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మీకా ఈ ప్రవచనాలు పలికినప్పుడు అస్సూరు ఇంకా దండెత్తలేదు. ఇది ప్రవచనం. ఇజ్రాయేలు ద్రాక్ష తోట అయితే దాని చుట్టూ ఉన్నటువంటి గోడలు కూలిపోతాయని చెప్పి ఈ ప్రవచనం. ఇజ్రాయేలు జాతి ఈజిప్ట్లో మరి శ్రమల మధ్య పుట్టింది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆ తర్వాత దేవుడు వారిని పాలస్తీనాకు తెచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ జాతిని లోకంలో ఆ లోకంలో ఉన్నటువంటి జాతులన్నిటి నుండి ప్రత్యేకించాడు. అన్య జాతులతో వీరు వెయ్యమందకూడదు, లావాదేవీలు పెట్టుకోకూడదు. అయితే వీరు తమ పాపాల కారణంగా అస్సూరు, బబులోను దేశాలకు కొనిపోబడ్డారు. ఇది దేవుని క్రమశిక్షణాత్మక చర్య. వీరెక్కడున్నా సరే దేవుని ప్రజలే. వీరి గత చరిత్ర దేవుని విమోచనాత్మకమైన కృపకు సజీవ సాక్ష్యం. హల్లెలూయా. అలాగే భవిష్యత్తులో మెస్సయ్య వచ్చి 1000 ఏండ్ల ఏలుబడి చేస్తాడు. అప్పుడు వివిధ జాతులు సియోనుకు వస్తాయి. ఆ జాతులలో అస్సూరు కూడా ఉంటుంది. శత్రువులందరూ కూడా మిత్రపక్షం అవుతారు. అన్యజాతులు కూడా దేవుని నీతి న్యాయాలను అనుసరిస్తాయి, గుర్తిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి. మీకా 4:2 మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క ఆశీర్వాదానికి ముందు ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు క్రమశిక్షితులను చేశాడు. ఆయన విధానాలన్నింటిలో కూడా నీతి న్యాయాలు కనిపిస్తాయి. దేవుని ప్రజలు తమ సొంత దేశానికే కాదు, తమ దేవుడైన యెహోవా వద్దకు కూడా తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోవా పట్టణానికి ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాపరి దండము 2 విధాలుగా పనిచేస్తుంది. గొర్రెలను కాపాడుతుంది, క్రమశిక్షణలో పెడుతుంది. వింటున్నారా? కాబట్టి నీ చేతి కర్ర తీసుకొని నీ జనుడను కర్మేలునకు చేరిన ఆ అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాచ్ఛపు వారిని మేపుము అట్లా ఉన్నాడు. మీకు 7:14 చూసాం. హల్లెలూయా. ఒక ప్రవక్తగా తన పాపాలు మరి తనవే అయినట్లు ప్రతి ప్రవక్త కూడా ప్రవశిస్తాడు. దేవుని మూలంగా మాట్లాడతారు. మరి ఆ ప్రవక్త దృష్టి 1000 ఏండ్ల ఏలుబడి మీద మరి కేంద్రీకరించబడింది. యూదులు, ఇజ్రాయేలీలు తిరిగి రావాలి. అలాగే ఈజిప్ట్ నుంచి మరి దేవుడు తన ప్రజలను బయటికి రప్పించడం వారి చారిత్రాత్మకమైనటువంటి అద్భుతం. అలాగే బబులోను నుంచి రప్పించడం గొప్ప అద్భుతం అన్నట్టు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, చరిత్ర మరి గతిని మార్చగలిగినటువంటి దేవుడు. ఇజ్రాయేలీలు చేసినటువంటి పాపాలకు వారు కొంతకాలం తమ దేశానికి దూరంగా పరాయి దేశంలో చెరగొనిపోబడ్డారు. దేవుడు వారినేమి కూడా మర్చిపోలేదు. దేవుని యొక్క వాగ్దానాలు
నిబంధన వారి పట్ల వాస్తవంగా నెరవేరుతాయి. హల్లెలూయా. అవి ఎన్నటికీ కూడా రద్దు కావు. చివరికి వచ్చేస్తాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వినాలి. అలాగే దేవుని బిడ్డ పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, క్రమశిక్షణకు లోపరుస్తాడు. అంతేగాని విశ్వాస రక్షణ రద్దు కాదు. పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. తప్పుపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి శిక్షించలేదు, క్షమించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అతను ఎన్నో ఏళ్ళు ఆ పందుల మధ్య ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుంటూ ఉన్నాడు. ఆ శిక్ష చాలు. హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు కుమారుడు తండ్రి క్షమాపణను పొంది ఆనందిస్తూ ఉన్నాడు. కుమారుడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పలేదని ఈ కథ మనకి నేర్పుతూ ఉన్నది. ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు కనుక నిరంతరం కూడా కోప్పడుచుండదు. ఈ ప్రశ్నకు జవాబు యెహోవాతో, యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో సమానమైనటువంటి దేవుడు మరెవరో లేరు. ఆయనకు ఆయనే సాటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నిర్గమకాండం 15:11 యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వారెవరు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెషూరును దేవుని పోలిన వాడెవడనో లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై మరి వచ్చును, మరి మహోన్నతుడైనటువంటి మేఘవాహనుడగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రోమా 1:28 వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు అంటున్నారా? వారి అవివేక హృదయము అంధకారమయమైంది, తాను జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. కొందరికి వారి మతమే విగ్రహం. దాన్ని వీరు మరి మోయాల్సిందే కానీ వీరిని ఆమోదించరు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును మరి నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. కీర్తనలు 90 మరి 2వ వచనంలో మనం చూస్తూ ఉన్న మాటని. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు. ఇక్కడ నిర్గమ 34:3 వచ్చింది. మేఘములో యెహోవా దిగు అక్కడ అతనితో నిలిచి ఉండును. అతని 34:4 అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరమును దయ దీర్ఘశాంతమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెషయా గ్రంథం 43:25 నేనే నా చిత్తానుసారంగా నియంత్రికములను చేస్తానంటున్నాడు. ఇక్కడ ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగ తప్పించుకుంటాం? ప్రియులారా గమనించాలి, ఎలా తప్పించుకుంటాం. మరి ఈరోజైనా దేవుడు జ్ఞానం ఇచ్చి దేవునికి సబ్మిట్ అవ్వడానికి కృప చూపించును గాక. ఆమేన్.